Good evening, guys. I am from Akshaya Polytechnic College. Myself from nursing. Today we are learning the revision class maths. And already we చెప్పాను లాస్ట్ సెషన్ మనం ఏం చూసాం రివిజన్ లో ప్రాబబిలిటీలో సమ్స్ చూసాం అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సంభావ్యత సాంఖ్యశాస్త్రం రెండు చూసాం. అంటే ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నా ఏంటని షార్ట్ కట్ గా చూసాం. అండ్ దెర్ ఇస్ సమ్ జనరల్ క్వశ్చన్స్ లైక్ దిస్. Sum of squares of two consecutive even positive integers is 340. The numbers are రెండు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ చేశాను కదా 340 అంటే తెలుగులో చూడండి రెండు వరుస సరిదన సంఖ్యల వర్గాల మొత్తము 340 అయిన ఆ సంఖ్యలు. ఆప్షన్ 1 10, 12, 2 12, 16, 3 14, 16, 4 12, 14. సో సీరీ గాయ్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు జనరల్ క్వశ్చన్స్, దీనికి కాన్సెప్ట్ రావాలి, బేసిక్స్ రావాలి, ఇవన్నీ కాదు. స్టార్ట్ అయిందా? దీనికి జనరల్ క్వశ్చన్స్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ఎగ్జామ్. ఇది కూడా 2019 పేపర్లో అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే మన కాన్సెప్ట్ అవి వీటి మీద ఫోకస్ చేయాలి. జస్ట్ ద కామన్ సెన్స్ మీద ఫోకస్ చేయాలి. ఇది 10 స్క్వేర్ అంటే లాస్ట్ లో వస్తుంది, యూనిట్స్ లో 0 వస్తుంది. 12 అంటే 12 స్క్వేర్ నథింగ్ బట్ లాస్ట్ లో 4 వస్తుంది. అంటే రెండు కలిపితే ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో యూనిట్స్ ప్లస్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. కావాలని చూడండి 10 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. సో టోటల్ 244 వస్తుంది. నెక్స్ట్ దీనికి 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 16 స్క్వేర్ అంటే ఎంత 6 3 9 256. So 0 1 144 plus 256 0 1 0 1 400. And next 14 square plus 16 square. 14 square అంటే 196 plus 256 196 256 2 1 10 15 1 452. And 12 square, 14 square. 144 plus 196. 144 plus 196. 0, 1, 10, 0, 1. 340. So we are getting our answer as 340. 340 వచ్చింది చూడండి. దీని జనరల్ మెథడ్ అన్నమాట. మనం జనరల్ గా చేసుకుంటే ఇలా వస్తుంది. సో అంటే దీనికి దాన్ని స్క్వేర్ చేసుకొని అన్ని యాడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అలా కాదు సార్, కొంచెం డైరెక్ట్ గా మనం చేసుకుందాం అనుకుంటే చూడండి, ఇక్కడ 10 కదా, 10 కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో ఉంది 0 ఉంది. 0 స్క్వేర్ అంటే 0 వస్తుంది. ఇక్కడ 12 ఉందండి, 12 స్క్వేర్ అంటే లాస్ట్ లో ఉన్న నెంబర్ చూడండి యూనిట్స్ ప్లేస్ లో 2 స్క్వేర్ అంటే 4. సో ఖచ్చితంగా మనకి యూనిట్స్ ప్లేస్ లో 4 వస్తుంది. సో ఇది కాదు. ఇది చూడండి మళ్ళీ 2 స్క్వేర్ కాబట్టి 4, 6 స్క్వేర్ 6, ఇక్కడ 0 వస్తుంది. ఇది డాట్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది ఇక్కడ 4 స్క్వేర్ 6 వస్తుంది. ఇది కాబట్టి 4 స్క్వేర్ 6 వస్తుంది అండ్ 16 స్క్వేర్ కూడా 6 వస్తుంది. సో ఇది 2 వస్తుంది. ఇది కాదు, ఇది 4 ప్లస్ ఇది 6, ఇది 0 వస్తుంది. సో మనకు ఆన్సర్ 2 అవ్వచ్చు, B అవ్వచ్చు, D అవ్వచ్చు. సో దీన్ని చెక్ చేసుకోవడం ఇప్పుడు మనకి 14 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ అంటే సింపుల్ ఈ రెండింటిలో ఏదై ఉండొచ్చు చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ప్లీజ్ నోట్ ఇట్. ఆప్షన్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్, 12 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్. Okay guys, we have a second question. This question from 2017 paper. The point A 7, 3, B 6, 1, C 8, 2, D 9, 4 taken in that order are the vertices of A 7, 3, B 6, 1, C 8, 2 మరియు D 9, 4 అదే క్రమంలో శీర్షాలుగా కలిగినది ఒక చతురస్రం, సమచతురస్రం, సమాంతర చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, స్క్వేర్, రాంబస్, పారలెలోగ్రామ్ ఆర్ ట్రెపీజియం. దీనికి మనకి మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే ఏ రెండింటి మధ్య కనుక్కున్న మనకి డిస్టెన్స్ ఫార్ములా అంటారు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ హోల్ రూట్. ఇదేంటి ఏ రెండు పాయింట్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలన్నా కూడా మనం దీన్నే వాడతాం. సో ఇప్పుడు ఇది కూడా దానికంటే బిఫోర్ నేను ఏం చెప్తానంటే నా స్ట్రాటజీ ప్రకారం
పాయింట్స్ ప్లాట్ చేద్దాం. సపోజ్ ఇలా ఇది ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే 7,3. సో ఏ 7,3. సో 7 అనేది ఎక్స్ యాక్సిస్ లో ఉంటుంది. అంటే ఇది 1 2 3 4 5 6 7. ఇక్కడ 7 ఉంది అనుకుందాం. ఇది 3 1 2 3. సో ఇక్కడ పాయింట్ వస్తుంది 7,3. నెక్స్ట్ పాయింట్ 6,1. 6 ఇక్కడ 1 ఇక్కడ. నెక్స్ట్ 8,2. ఇది 8 అవుతుంది. 8,2 అంటే ఇది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 9,4. 9,4. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి ఎలా ఉంది. ఇది ఏ ఎందుకంటే 7,3. నెక్స్ట్ 6,1 ఇది బి, తర్వాత సి 8,2 డి 9,4. ఇప్పుడు దీన్ని మనం సరిగ్గా ప్లాట్ చేస్తే ఇలా వస్తుంది. షేప్ బట్టి కూడా మనం రాంబస్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ మీకు అలా కాదు సారీ పారలోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా డిసైడ్ చేసారంటే ఇలా డిసైడ్ చేయలేరు. ఇలా డిసైడ్ చేయలేనప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా వాడతారు. ఏకి బికి, ఏకి ఏం తీసుకుంటాం, ఏ అంటే ఏంటి పాయింట్ 7,3 కదా. ఏ అనేది ఏంటి 7,3, బి అనేది ఏంటి 6,1. సో చూడండి ఇది x1 y1 x2 y2 అంటే డిస్టెన్స్ ఫార్ములా అవుద్ది 6 - 7 6 - 7 whole square plus 1 - 3 whole square. So 6 - 1 square into 1 square plus ఇక్కడ 2 square minus 2 square into 2 square nothing but √5. దీని వాల్యూ √5 వచ్చింది. సో అలా మీరు అన్నిటిని కనుక్కుంటే అన్నిటికీ √5 వస్తుంది అండ్ డయాగోనల్ వాల్యూస్ కూడా √2 వస్తాయి. సో దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి అది పారలలోగ్రామ్ అని చెప్పొచ్చు. సో చూడండి ఇక్కడ కూడా మనకి ఏమైంది అంటే సార్ అన్ని సైడ్స్ ఈక్వల్ వస్తున్నప్పుడు పారలలోగ్రామ్ ఎలా అవుతుంది అని డౌట్ రావచ్చు. బట్ అన్ని సైడ్స్ ఈక్వల్ కానీ మీరు ఏసీ కనుక్కుంటే ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ, ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ. సో దాని వల్ల ఆ కండిషన్ వల్ల మనకి పారలలోగ్రామ్ అవుతుంది. ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ ఇవన్నీ కూడా ఈక్వల్, ఏబి ఈక్వల్, బీసీ ఈక్వల్, సిడి ఈక్వల్, డిఏ ఈక్వల్, బట్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ. దట్స్ వై ఇట్ ఇస్ ఏ పారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజం. సో చూడండి థర్డ్ క్వశ్చన్, ఇది 2018 పేపర్ లో వచ్చింది. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి. The area of two similar triangles are 100 square centimeters and 64 square centimeters. If the altitude of a small triangle is 4 centimeters, then the altitude of larger triangle is. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యం 100 చదరపు సెంటీమీటర్లు మరియు 64 చదరపు సెంటీమీటర్లు. వాళ్ళ చిన్నదాని యొక్క ఎత్తు 4 సెంటీమీటర్లు అయితే పెద్ద. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యము 100 చదరపు సెంటీమీటర్లు మరియు 64 చదరపు సెంటీమీటర్లు. వాటిలో చిన్నదాని యొక్క ఎత్తు 4 సెంటీమీటర్లు అయితే పెద్ద త్రిభుజం ఎత్తు. సో ఆప్షన్ 1 16 సెంటీమీటర్స్, 2 5 సెంటీమీటర్, 3 10 సెంటీమీటర్, 4 8 సెంటీమీటర్. ఇలా వాటి క్వశ్చన్ చాలా ఈజియెస్ట్ ఫార్మ్ ఏంటంటే ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1 స్క్వేర్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 ఈక్వల్ టు ఆల్టిట్యూడ్ 1 స్క్వేర్ బై ఆల్టిట్యూడ్ 2 స్క్వేర్. అంటే ఏం లేదు, ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 2 ఈక్వల్ టు ఆల్టిట్యూడ్ నేను h తో చెప్తున్నాను, h1 స్క్వేర్ h2 స్క్వేర్ అంతే. సో ఇక్కడ మనకు తెలుగులో కావాలంటే ఇది ఉన్నతి లేదా ఎత్తు అంటారు. ఉన్నతి ఒకటి, స్క్వేర్ ఉన్నట్టు 2 స్క్వేర్. ఇక్కడ ఏరియా అంటే వైశాల్యము. సో దాని ప్రకారం ఈ ఫార్ములా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా సమ్ చేయొచ్చు. అందుకోసం ఇలా సెలెక్టెడ్ గా చెప్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫస్ట్ ఎంత 100 స్క్వేర్ సెంట్ 100 బై 64 ఈక్వల్ టు 100 అనేది పెద్దది కదా, సో h1 స్క్వేర్ అనేది అలా ఉంచండి. సెకండ్ చిన్నది కదా, దాని దగ్గర ఎంత వస్తుంది, అది 4 స్క్వేర్. సో చూడండి ఇప్పుడు 100 ఇంటూ 4 ఇంటూ 4 బై 64 ఇంటూ h స్క్వేర్ h1 ఈక్వల్ టు h1 స్క్వేర్. సో ఏమైనా క్యాన్సిల్ అవుతుంది, 4 1 4 16 4 1 4 4 4 1 4 25. సో h1 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది. సో ఇప్పుడు h1 ఈక్వల్ టు 25 హోల్ స్క్వేర్ అంటే 25 హోల్ రూట్. సో h1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5, ప్లస్ 5 అయినా కావచ్చు మైనస్ 5 అయినా కావచ్చు. బట్ మనకి ఎప్పుడు కూడా హైట్ ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు మనకి మైనస్ లో చెప్పాం.
ఎందుకంటే మైనస్ ఉండదు, +5 ఉంటుంది కానీ కొల్లంలో -5 అని కొల్లం. బట్ ఆల్సో మనం ఇక్కడ టేకింగ్ చేసే వాల్యూ +5. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. డిస్కషన్ ఆఫ్ 2018 ఇది కూడా ట్రయాంగిల్ మీదే. సో ఇందులో కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏం లేదు. ట్రయాంగిల్ ABC ఈస్ ఐసోసెలస్ రైట్ యాంగిల్. చూడండి, ఎప్పుడైనా ట్రయాంగిల్ ని అంటే త్రిభుజాన్ని మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేస్తారంటే బేసిస్ ఆన్ 2 టైప్స్. ట్రయాంగిల్ దేని బేసిస్ మీద డివైడ్ చేస్తారు? ట్రయాంగిల్ అనేది బేస్డ్ ఆన్ 2 టైప్స్. ఒకటి బై యాంగిల్, ఏంటి యాంగిల్ ప్రకారంగా. ఇంకోటి సైడ్ ఆర్ భుజం. ఒకటి కోణం ప్రకారంగా, రెండోది భుజం ప్రకారంగా. ట్రయాంగిల్స్ లో రకాలు ఉంటాయి. ఇప్పుడు కానీ ఏదైనా ఒక కోణం 90 డిగ్రీలు అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా ఒక యాంగిల్ ఎంత అవ్వాలి? 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవ్వాలి. అండ్ అన్ని యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటే ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అన్ని యాంగిల్స్ కూడా 90 కంటే తక్కువ ఉంటాయి. ఏదో ఒక యాంగిల్ మోర్ దాన్ 90 ఉంది అనుకో, దాన్ని అక్యూస్ యాంగిల్ అంటాం. సో చూడండి, ఏం లేదు, ఉన్నప్పుడు ట్రయాంగిల్ లో 3 కోణాలు ఉంటాయి. 3 కోణాలు కలిపితే ఎంత వస్తే 180 డిగ్రీస్ వస్తాయి. ఏదో ఒక యాంగిల్, అదర్వైజ్ ఏదో ఒక కోణం 90 డిగ్రీ కరెక్ట్ సరిపోయిందంటే దాన్ని రైట్ యాంగిల్ అని చెప్తాం. ఓకే, అలాగే ఏదో ఒక అన్నిట్లో ఉన్న 3 కూడా 90 కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం అంటే రైట్ యాంగిల్ అంటే లంబకోణం. 3 90 కంటే తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్, అల్పకోణం అని. ఏదో ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని అబ్యూస్ అంటాం. ఏదో ఒకటే ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే 2 ఉన్నాయంటే 180 కంటే ఎక్కువ వచ్చేస్తుంది. సో దీన్ని అధిక కోణం అంటారు. సో లంబకోణ త్రిభుజం, అల్పకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం, రైట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, అబ్యూస్. ఇప్పుడు ఇది యాంగిల్స్ ప్రకారంగా. సైడ్ ప్రకారం వస్తే 3 సైడ్లు ఈక్వల్ అనుకోండి, దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సమాంతర త్రిభుజం, 3 సైడ్స్ ఈక్వల్. అలా కాకుండా 2 సైడ్స్ ఈక్వల్ అనుకోండి, దాన్ని స్క్వేర్ ట్రయాంగిల్ అంటాం. సారీ, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాం. సమద్విబాహు అంటాం. ఇదేంటి? సమాంతర ట్రయాంగిల్, ఇది సమాంతర త్రిభుజం, ఇది సమద్విబాహు. సమద్వి అంటే 2. తర్వాత స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ కూడా దేనికి సమానం కాదు, అసమాంతర త్రిభుజం అయితే వస్తుంది. సో స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటారు దీన్ని, తెలుగులో క్లారిటీగా తెలియదు. సో చూడండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అండ్ స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఈ రెండింటిని మిక్స్ చేసి ఇచ్చాడు. ఐసోస్లెస్ అంటే 2 భుజాలు సమానం, 2 సైడ్స్ ఈక్వల్. అండ్ రైట్ యాంగిల్ అంటే ఏదో ఒక యాంగిల్ 90 డిగ్రీస్. ఆ యాంగిల్ కూడా ఎక్కడ 90 డిగ్రీస్ అంట? బి దగ్గర. సో ఇప్పుడు ట్రయాంగిల్ లో తీసుకునేటప్పుడు, త్రిభుజంలో తీసుకునేటప్పుడు ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కాబట్టి దీన్ని బి అంటాం. ఇప్పుడు ఏ ఇక్కడ పెట్టుకోవచ్చు, సి ఇక్కడ పెట్టచ్చు. అదర్వైజ్ ఏ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ సి పెట్టుకో, వాట్ ఎవర్. ఏసీ ఏదైనా సిఏ ఏదైనా మారేది లేదు. సో మీకు ఆల్రెడీ ఏసీ వాల్యూ ఇచ్చారు, అంత 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఏసీ వాల్యూ 10 సెంటీమీటర్. సో ఇప్పుడు చూడండి, మీకు ఏంటి ఐసోస్లెస్ అంటే ఏవో 2 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. సార్ ఇది ఈక్వల్ అవుతాయి అబో, ఎందుకంటే హైపోటెన్యూస్ ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ, దేంతో ఈక్వల్ అవుతుంది. సో ఇది ఈక్వల్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏబి స్క్వేర్ ప్లస్ బిఏ స్క్వేర్ ఈక్వల్ టు 100 10 స్క్వేర్. ఏబి బిఏ రెండు సేమ్ కాబట్టి మనం ఏం తీసుకుందాం? ఏబిఏ తీసుకుందాం. బోత్ సైడ్స్ ఏబి స్క్వేర్. బీసీని కూడా మనం ఏబి కింద తీసుకుంటాం. బీసీ ఈక్వల్ టు ఏబి. ఎందుకు సార్ అంటే ఐసోస్లెస్ వల్ల. ఐసోస్లెస్ మీనింగ్ అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్. ఈ గీతలు కూడా అవే చెప్తున్నాయి, ఈ 2 ఈక్వల్ అని. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 100. సో 2ab square equal to 100. ab square equal to 100 by 2, 50. So ab equal to root over 50. ab equal to root over 50 అవుతుంది. సో 15 చూడండి, ఏం చేయొచ్చు? 15 యాక్చువల్ తీసుకుంటే 50 2 25. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ రాయొచ్చు. సో 2 into 5 స్క్వేర్ రాసుకోవచ్చా లేదా? రూట్ ఓవర్. సో √2 into √2 5 స్క్వేర్ అంటే రూట్ కి స్క్వేర్ పోతే 5√2. సో ఆన్సర్ ఇస్ 5√2. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 5√2 ఇస్ ద రైట్ ఆన్సర్. యాంగిల్ మనం వాడింది ఏంటంటే ఐసోస్లెస్ అంటే ఏంటో చూసాడు, రైట్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాడు. ఆరింటిని కలిపిచ్చారు అండ్ పైథాగరస్ సిద్ధాంతం వాడితే మనకు వచ్చేస్తుంది. చూడండి, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 5 సెంటీమీటర్, 12 సెంటీమీటర్, 13 సెంటీమీటర్. 12 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్లు భుజాలతో కలిగిన త్రిభుజం వైశాల్యం ఏరియా అడిగాడు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఎప్పుడైనా 3 సైడ్స్ అంటే 3 భుజాలుగా ఇస్తే ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ s into s minus a, s minus b, s minus c.
సో ఇప్పుడు ఏబిసిడి అంటే ఏంటో చూడండి. ఏబిసిడి అంటే ఇచ్చిన హైట్స్ అనమాట. ఏ5, బి12, సి13. ఎస్ఆర్ అంటే ఎస్ కావాలంటే 2 ఫార్ములా ఉంటుంది. 2s = a + b + c. సో 2s = 5 + 12 + 13. సో ఇది చూడండి 15 15 + 10 24 24 + 30. సో s = మీకు ఎంత వస్తుంది? 15 సెంటీమీటర్ వస్తుంది. s అంటే ఏంటంటే పెరిమీటర్, చుట్టుకొలత. 2 times of perimeter = sum of all sides. సో ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ 15 వచ్చింది. 15 15 - 5 15 - 12 15 - 30. సో చూడండి √15 ఇంటూ 15 - 12 అంటే 10 ఇంటూ 15 - 12 అంటే 3 ఇంటూ 15 - 2. సో చూడండి ఇప్పుడు మొత్తానికి ఏమవుతుంది? 15 into 10 150 150 into 6 2 2 3 is 6 6 0 0 6 5 0 3 6 9 900 వస్తుంది. రూట్ 900 అంటే మీకు తెలుసు ఆన్సర్ ఇస్ 30 సెంటీమీటర్ స్క్వేర్. ఆన్సర్ ఇస్ 30 సెంటీమీటర్ స్క్వేర్. సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పి ఆల్ సైడ్స్ 3 భుజాలుగా ఇచ్చేస్తే అప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలి. అండ్ మీకు ఈ ఫార్ములా గుర్తుండాలి. ఓకే, ఇలా ఏవైతే చూడండి ఇది ఒక ఫార్ములా తీసుకుంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1 బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 = ఆల్టిట్యూడ్ 1 స్క్వేర్ బై ఆల్టిట్యూడ్ 2 స్క్వేర్. అదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. అండ్ జనరల్ సినారియో చూసాం అండ్ డిస్టెన్స్ ఫార్ములా కూడా చెక్ చేసాం. సో ఈ సెషన్ లో మనం చాలా చెక్ చేసుకున్నాం. డిస్టెన్స్ ఫార్ములా చెక్ చేసుకున్నాం. అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఏరియా 1 బై ఏరియా 2 = సో డిస్టెన్స్ ఫార్ములా చూడండి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇలా డిస్టెన్స్ కనుక్కోవచ్చు ఏ రెండింటికైనా. నెక్స్ట్ a1 బై a2 = h1 స్క్వేర్ బై h2 స్క్వేర్ అంటే h అంటే ఆల్టిట్యూడ్. అండ్ ఇది ఒక ఫార్ములా అండ్ ఇది ఫార్ములా. అండ్ జనరల్ థింగ్ కూడా చూసాం. టోటల్ గా మనం 5 బిట్లు చూసాం. ఫస్ట్ బిట్ ఏంటంటే జస్ట్ కామన్ గా స్క్వేర్ చేసుకోవడం చెక్ చేసుకున్నాం. అండ్ సెకండ్ బిట్ లో డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం వచ్చే ప్రకారం చెక్ చేసుకున్నాం. థర్డ్ లో ఇది, ఫోర్త్ లో ఇది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే చెప్పుకున్నాం కదా, ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అక్కడ మనం కొంచెం వాట్ బేసిక్ చెక్ చేసుకున్నాం. సో ప్రతి ఒక్కటి క్లియర్ గా చెక్ చేసుకోండి. మ్యాథ్స్ లో మనం ఫాస్ట్ గా చేయాలి, ఎక్కువ మార్కులు రావాలంటే యూ షుడ్ రిమెంబర్ ద ఆల్ ఫార్ములాస్. ఇప్పుడు అన్ని ఫార్ములాస్ బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉండాలి. ఇప్పటికీ కానీ మీరు రాయకపోయి ఉంటే రాసుకోండి. మనం లాస్ట్ సెషన్ లో చెప్పాం కదా ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీలో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు, ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. స్టాటిస్టిక్స్ ఎలాంటి క్వశ్చన్ ఉంటాయి, ఏ ఫార్ములా ఉంటాయని చెప్పాం కదా. అలా ఒక షీట్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మొత్తం చెక్ చేయండి. జస్ట్ ఆ షీట్ చూస్తే ఎస్ యూ గెట్ ది పాయింట్ అండ్ యూ గెట్ ది క్లారిటీ. నౌ ద ప్రోగ్రెషన్స్ కూడా మనం చూసి ఏపీ జీపీ హెచ్పి ఉంటుంది. బట్ హెచ్పి ఎక్కువ ఏం ఫార్ములాస్ లో మనకు సంశయం లేదు. ఓన్లీ ఏపీ జీపీ మీద ఇచ్చారు. ఏపీలో కూడా మీరు చెక్ చేసుకున్న ఏపీ అంటే ఎడిషన్ కి సంబంధించిన ప్రోగ్రెషన్, జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ మల్టిప్లికేషన్ సంబంధించింది, అంక శ్రేణి గ్రోన శ్రేణి. సో ఇందులో మళ్ళీ మనకి అర్థమెటిక్ మీన్ వస్తుంది అన్నాం, అది కూడా తెలిసి. ఇది జామెట్రిక్ మీన్. ఇది బి అంటే √AC, ఇది బి అంటే a + c/2. ఓకే, సో ఇలా ఇంకా ఇందులో ఫార్ములాస్ ఉంటాయి కదా. ఏవే ఫార్ములాస్ ఉంటాయి చూడండి. టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది. ఇందులో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో వాడేది ఏంటి, ఏ డి. డి అంటే T2 - T1 అని కామన్ డిఫరెన్స్. ఇక్కడ ఏ ఉంటుంది, ఎక్స్ట్రాగా ఆర్ ఉంటుంది. ఆర్ అంటే T2 / T1. ఓకే, ఇక్కడ టిఎన్ కనుక్కుంటే ఇక్కడ టిఎన్ కనుక్కుంటే ఫార్ములాస్ a + n-1 × d. ఇక్కడ a = ar⁻n-1. అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ n టైమ్స్ కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ n టైమ్స్ అంటే n/2 2a + n-1 × d. అదర్వైజ్ n/2 a + l. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం అంటే లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు వాడతాం. అండ్ లైక్ దట్ ఇక్కడ కూడా మీకు 2-3 ఫార్ములాస్ ఉంటాయి. అంటే +1 వస్తే ఏంటి, ఆర్ గ్రేటర్ దెన్ 1 ఆర్ లెస్ దెన్ 1 అని డిపెండ్ చేసుకొని కొన్ని ఫార్ములాస్ వస్తాయి. 2 ఫార్ములాస్ వస్తాయి, సమ్ ఆఫ్ ఫార్ములాస్. అండ్ మీరు ఈ సమ్స్ లో ఎక్కువగా ఈజీగా కనిపెట్టడానికి ఏం చేయాలి, దేనికైనా డిఫరెన్స్ తక్కువ ఉంటుందంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని, డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ టేకెన్ చేసుకొని అకార్డింగ్ టు దట్ అక్కడ ఉండే సమ్స్. ఇందులో మనకి ఏం అడుగుతాడు, 11th టర్మ్ కనుక్కోమని అడగచ్చు, లేదా 12th టర్మ్ కనుక్కోమని అడగచ్చు. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సపోజ్ 11th టర్మ్ అంటే ఇది ఎలా రాస్తున్నాం, a + 10d అంటాం. సో దీనికి కూడా అంతే, a × r⁻10 అంటాం. సో ఏ పవర్ అడిగితే ఆ పవర్ ప్రకారం చెక్ చేసుకుంటూ టర్మ్ కనుక్కోవడం కానీ, లేదా సమ్ ఆఫ్ టర్మ్స్ అడగడం కానీ, ఇంకేం అడుగుతారు డిఫరెన్సెస్ కానీ, అదర్వైజ్ కామన్ డిఫరెన్స్ అని కామన్ రేషియో ఎక్కడెక్కడ వాడదాం. ఈ రెండింటికి ఉన్న ఫార్ములాస్ జస్ట్ ఫార్ములాస్ ఇస్తారు. ఓకే, అండ్ ఇందులో మనం ఇంకా చెక్ చేసుకున్నాం సమ్ ఆఫ్ n టర్మ్స్. n అంటే n × n + 1/2. సమ్ ఆఫ్ n² అంటే n × 2n + 1 × n + 6/2.
sorry, there is a formula 6. Okay, n into 2n plus 1 into n plus 1 by 2 by 6 and n cube అంటే sum of n whole square అని రాసుకోవచ్చు. Otherwise n into n plus 1 whole by 2 whole square అని. సో అకార్డింగ్ టు దట్ ది సమ్స్ అని ఫ్రేమ్ అయి ఉన్నాయి. సో సింపుల్ గా షార్ట్ కట్ గా చెప్పాలి అంటే మనకి ప్రోగ్రెషన్స్ లో బోత్ ఆర్ మేజర్ ది ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. అండ్ ఇదేనే కాదు, ఇది ఫస్ట్ చాప్టర్ ఏంటి, వాస్తవ సంఖ్యలు రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ లో కూడా మనకు లాగరిథమ్స్ బోల్డ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని మనం చెక్ చేసుకోగలిగితే సరిపోతుంది. సో లాగరిథమ్స్ లో కూడా మనకి బేసికల్ ఎక్కువ ఫార్ములా ఏంటి, ln ప్లస్ ln b, ln a by b అంటే ln a మైనస్ ln b. అండ్ ఇంకా n పవర్ x పవర్ n ఇలా వస్తాయి, కానీ లేదు x పవర్ n లాగ్ ఉంటే n log x, ఈ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది ఒక క్లాస్ లో చూద్దాం. దర్ ఇస్ నెక్స్ట్ ఇంకో రివిజన్ సెషన్ ఉంది కదా, ఆ రివిజన్ సెషన్ లో అండ్ కంప్లీట్ గా వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డిస్కసింగ్, వీఆర్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ దట్. సో ఇప్పటికి చూడండి, స్టాటిస్టిక్స్ అయిపోయింది, ప్రాబబిలిటీ అయిపోయింది, ప్రోగ్రెషన్స్ అయిపోయింది. ఇంకా మనం కంప్లీట్ చేయాల్సింది రియల్ నంబర్స్, ట్రిగ్నోమెట్రీ. సో బిఫోర్ దట్ ఇవన్నీ చేయడానికి ముందు మీకు ఏ డౌట్ ఉన్నా అవి మీరు అడగచ్చు. అదర్వైజ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అని చెప్పి సాల్వ్ చేసి ఉంచాం. ఆ సమ్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసి ఆ వీడియోస్ మళ్ళీ చూసి సాల్వ్ చేయండి. యూ కెన్ ఈజీలీ గెయిన్. అండ్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ పాలినామియల్స్ ఉంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పాలినామియల్స్ లో షార్ట్ కట్స్ ఏ ఉండవు. దేర్ ఈజ్ మనం చెప్పుకున్నాం అనమాట, ఏది ఇచ్చినా ఈక్వేషన్ సెట్ అవుతుందా లేదంటే ఆప్షన్స్ దానిపైన వేసి ఏ ఆప్షన్స్ అయితే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే అదే అవుతుందని చెప్పే షార్ట్ కట్ ఎక్కువ ఫాలో. సో ఫోకస్ ఆన్ దట్ ఆల్సో. సో నౌ దిస్ సెషన్ ఇస్ క్లోజింగ్ హియర్. థ్యాంక్ యూ గైస్.